విశ్వానికి కేంద్రం లేదు. విశ్వశాస్త్రం యొక్క ప్రామాణిక సిద్ధాంతాల ప్రకారం విశ్వం సుమారు 14,000 మిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్తో ప్రారంభమైంది మరియు అప్పటి నుండి విస్తరిస్తుంది. అయినప్పటికీ విస్తరణకు కేంద్రం లేదు. ఇది ప్రతి చోట ఒకేలా ఉంటుంది. బిగ్ బ్యాంగ్ను సాధారణ పేలుడుగా భావించకూడదు. విశ్వం ఒక కేంద్రం నుండి అంతరిక్షంలోకి విస్తరిస్తుంది. బదులుగా విశ్వం మొత్తం విస్తరిస్తుంది మరియు అది అన్ని ప్రదేశాలతో సమానంగా జరుగుతుంది. మనకు తెలిసినంత వరకు 1929లో ఎడ్విన్ హబుల్ నుండి వివిధ దూరాల్లో ఉన్న గ్యాలక్సీల వేగాన్ని కొలిచానని మరియు అవి ఎంత దూరంగా ఉంటే అంత వేగంగా వెనక్కి తగ్గుతున్నాయని కనుగొన్నానని ప్రకటించారు. ఇది మనం వివరిస్తున్న విశ్వం మధ్యలో ఉన్నామని సూచించవచ్చు. కానీ వాస్తవానికి హబుల్ నియమం ప్రకారం విశ్వం ఏకరీతిలో విస్తరిస్తే అది ఏ కోణం నుండి చూసినా అలా కనిపిస్తుంది. ఒక గ్యాలక్సీ బి మన నుండి 10,000 కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో వెనక్కి తగ్గినట్లు మనం చూస్తే, గ్యాలక్సీ బిలోని ఒక గ్రహాంతరవాసి మన గ్యాలక్సీ ఏ దాని నుండి 10,000 కిలోమీటర్ల సెకండ్ వేగంతో వెనక్కి తగ్గినట్లు వ్యతిరేక దిశలో చూపిస్తుంది. బికి అదే దిశలో 2 రెట్లు దూరంలో మరొక గ్యాలక్సీ సి మనకు 20,000 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. గ్రహాంతరవాసి అది 10,000 కిలోమీటర్ సెకండ్ వేగంతో వెనక్కి తగ్గినట్లు చూపిస్తుంది. కాబట్టి బి వద్ద ఉన్న గ్రహాంతవాసుడి దృక్కోణం నుండి ప్రతిదీ దాని నుండి దూరంగా విస్తరిస్తుంది. అది ఏ దిశలో చూసినా మనకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. విశ్వానికి కేంద్రం లేదనే అభిప్రాయాన్ని ఇతర పరిశీలనలు బలపరుస్తున్నాయని నొక్కి చెప్పడం ముఖ్యం. కనీసం పరిశీలనలు చేరుకోగలిగేంత వరకు విశ్వం ఏకరీతిగా విస్తరిస్తున్న వాస్తవం కేంద్రం అని పిలువబడే కొంత దట్టమైన వేడి ప్రదేశం ఉందనే అవకాశాన్ని తోసిపుచ్చదు. కానీ గ్యాలక్సీల పంపిణీ మరియు చలనం యొక్క జాగ్రత్తగా చేసిన అధ్యాయాలు అది మనం చూడగలిగే అతిపెద్ద ప్రమాణాలపై సహజంగా ఉందని కేంద్రాన్ని పిలవడానికి ప్రత్యేక బిందువు యొక్క సంకేతం లేదని నిర్ధారిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, ప్రామాణిక బిగ్ బ్యాంగ్ నమూనాలు కేంద్రం లేకుండా విస్తరిస్తున్న విశ్వాన్ని వర్ణించినప్పటికీ, ఇది అన్ని పరిశీలనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ ఈ నమూనాలు మనం గమనించగలిగే దానికంటే పెద్ద ప్రమాణాలపై ఖచ్చితమైనవి కాకపోవచ్చు. విశ్వం యొక్క కేంద్రం ఎక్కడ ఉంది అనే ప్రశ్నకు మనకు ఇప్పటికీ నిజమైన సమాధానం లేదు.